నిన్న కాకినాడ నుంచి అండి అన్నవరం దాకా ఎక్కాం. అంటే ఇంకా రోజు బస్సులు ఎక్కుతూనే ఉన్నారు, ఫ్రీ బస్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఈ బస్సు ఫ్రీ పెట్టారు కదా. అంటే స్వేచ్ఛగా తిరగడానికి ఫ్రీ బస్ వేసారు, చాలా బాగుంది. బాగానే వేసారు అని అనుకుంటున్నాను. ఎక్కడికన్నా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఫ్రీ బస్ గురించి ఏమనుకుంటున్నావు? ఇప్పుడే ఎక్కుతున్నానండి, ఇప్పుడే ఫ్రీ బస్ పెట్టడం కూడా అది కరెక్ట్. కొంచెం క్రౌడ్ ఎక్కువయ్యి వాళ్ళ మధ్యలో పిల్లలకి బస్సు చాలా ఇబ్బందిగా ఉందండి. మాకు ఒకే కోరిక. స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి 9 to 10. ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకి 9 to 10. ఆ టైంలో ఫ్రీ బస్ ఎక్కారా? బాగుందా? బాగుందండి. రాజమండ్రి నుంచి ఎక్కామండి అన్నవరం దాకా. నిన్న కాకినాడ నుంచి అండి అన్నవరం దాకా ఎక్కాము. అంటే ఇంకా రోజు బస్సులు ఎక్కుతూనే ఉన్నారు, ఫ్రీ బస్ పెట్టారని. వాళ్ళ గుడికి వెళ్ళామండి, వాడపల్లి గుడికి వెళ్తే అప్పుడు ఎక్కామండి. నిన్న ఏమంటే బాబుని హాస్పిటల్ తీసుకెళ్తే నేను ఎక్కాను. బాగుందా? యూస్ఫుల్ పథకమేనా ఫ్రీ బస్సు? జనం మాత్రం ఖాళీ లేరండి బాబోయ్. మీరు ఫ్రీ అట్టింది అంతా పోతుందండి, తొక్కేస్తున్నారు. ఎవరో తొక్కేసినా అతని మీద పోద్దండి మాట. మరి అంత జనాన్ని ఎక్కడికి పోరండి, డ్రైవర్లు లెక్కగా ఎక్కించుకోవాలండి. ఏదో మందలా అందో మళ్ళించేస్తే ఎవరు దెబ్బ అయిపోయినా అతని పేరు పోద్దండి. అలా చెప్పండి. మరి అంతే మరి అంత రాత్రి పిల్లడు గోలడేసాడండి. దిగేద్దామంటే ఎటు కాకుండా టైం ఎక్కువైపోయింది, 9 అయిపోయిందండి. అందులో కూర్చున్నాం. జనం మాత్రం ఫుల్గా ఉంటున్నారండి, అదే తగ్గించాలి. బాగానే ఉందండి బస్సు ఫ్రీ. బస్ ఎక్కారు ఇప్పుడు వరకు? ఎక్కానండి. ఈరోజు ట్రావెల్ చేశాను, బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది. జెంట్స్కి అయితే టికెట్ తీసుకోవాలి, లేడీస్కి అయితే అవసరం లేదు కదా. మేము కాకినాడ నుంచి వస్తున్నాము, మార్నింగ్ ట్రావెల్ చేశాను. ఇంకా బస్ కోసం మళ్ళీ కాకినాడ వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాం అనమాట. బాగుంది. సో ఈ ఫ్రీ బస్ వల్ల ఏమైనా సమస్యలు ఉన్నాయంటే క్రౌడ్ ఎక్కువైపోవడం వల్ల అంటే కొంచెం క్రౌడ్ ఎక్కువయ్యి వాళ్ళ మధ్యలో ఇష్యూస్ వస్తున్నాయి. అది కొంచెం మెయిన్ జనాల మధ్య అండర్స్టాండింగ్ ఉంటే ఈ బస్ కాకపోతే నెక్స్ట్ బస్సు, అలా కొంచెం మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే పర్లేదు, ప్రాబ్లం లేదు. అది ఇప్పుడు వరకు ఎవరైనా ఇలాగా ఫ్రీ బస్ పెట్టారా ఏ ప్రభుత్వం అయినా? లేదు మేడం, మన ఏపీలో అయితే లేదు. తెలంగాణలో ఇదివరకు ఇచ్చారు కదా, ఇప్పుడు ఏపీలో కూడా పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది, బాగుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాట్లాడిన పర్సన్ మా అమ్మాయే. మేమిద్దరం మార్నింగ్ నేనైతే అప్పుడే 3 times ఫ్రీ బస్సు, 3 times. ఈరోజు కూడా ఇక్కడికి మేము పిఠాపురం వేరే కార్యక్రమం మీద వచ్చాము. కథ అంటే పరిపాలన ఎవరైనా బాగానే చేస్తున్నారు మేడం. దానికి బస్సు ప్రయాణమే కాదు, మా అమ్మాయి చెప్పినట్లుగా ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి 9 to 10. ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకి 9 to 10. ఆ టైంలో క్రౌడ్ ఎక్కువ అవుతుంది. కథ ఏంటంటే ఓన్లీ లేడీస్కే ఈ బస్సు అని అనుకుంటే లేడీసే ఎక్కుతారు. ఇప్పుడు నేను ఎక్కాలి, మీరు ఎక్కాలి, ఈవిడ ఎక్కాలి అనుకుంటే అందరూ జర్నీ చేయాలి. ఆయన జర్నీ చేయాలంటే మరి మనందరిలో ఆయన ఒక్కడే ఎక్కాలంటే ఎక్కలేరు కదా. దానికి కొంచెం ప్రాబ్లం అయ్యి ప్రొద్దుటైతే కనుక డోర్లోంచి కింద పడిపోతారేమో, అంత జనం ఎక్కువగా ఉన్నారు. 3 బస్సులు తినమండి ఈరోజు. మేము కూడా ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ డిప్యూటీ సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది, ఏదో పసుపు కుంకాలు పంచిపెడుతున్నారు ఆడపిల్లలకి అనేసి. దాని గురించి మేము వేరే కార్యక్రమం మీద వచ్చాం పాదగయ దగ్గరికి. దాని నుంచి కొంచెం ఇబ్బంది పడ్డాను తప్పండి, ప్రయాణం అయితే బాగానే సాగుతుందండి, దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఫ్రీ బస్ వేసారు కదా, ఎలా ఉంది? బాగుంది. ఎక్కారా ఫ్రీ బస్సు? ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ ఇలా ఫ్రీ బస్ పెట్టలేం, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. బాగుందా? మీరు ఫ్రీ బస్ ఎక్కారా? ఎక్క మేడం, చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది వేసినందుకు. సరే, బాగుంది. మాది ఉప్పాడండి, మూలపేట. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కూడా ఉంటే బాగుందని చూస్తున్నామండి. మీ ఊరికి బస్సు లేదా? లేదండి, అంటే కాకినాడకు ఉంది కానీ ఇక్కడికి లేదండి. ఉప్పాడు నుంచి ఇక్కడికి లేదు, పిఠాపురానికి లేదండి. కారు వచ్చేస్తుందంటండి. బస్సు ఫ్రీ బస్ గురించి ఏమనుకుంటున్నావు? ఇప్పుడే ఎక్కుతున్నానండి, ఇప్పుడే వచ్చారు. ఎక్కుతాను, అయినే రావాలని కోరుకున్నాం, పాఠం చేస్తున్నాం అంతే అండి. పవన్ కళ్యాణ్ గారు ఫ్రీ బస్ ఎక్కుతున్నావు కదా, ఇప్పుడు వరకు ఏ గవర్నమెంట్ పెట్టలేదు, మరి ఎలా ఎలా ఉండబోతుంది? అత్త మాట్లాడి ఊర్లు వెళ్ళిపోతావు ఇంకా? వెళ్తానండి, ఆ? వెళ్తానండి, వెళ్తానండి, వెళ్తానండి. ఇంకా ఇప్పుడే ఇవాళ వచ్చానండి. బస్సు ఫ్రీ బస్ వస్తున్నారు కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? మేమేమనుకుంటే బాగానే వేసారు అని అనుకుంటున్నాను. ఎక్కడికన్నా వెళ్ళాలని అనుకుంటే నన్ను దేవుడి దగ్గరికి దర్శనాలకు వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాను.
చూడడానికి బాగుంటుంది అలాగని అనుకుంటున్నాం అంతేగానండి మేము ఇంకా వేరే ఉద్దేశంలో మేము ఏమీ లేవు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో బాగా చేస్తున్నారు, ఇంకా బాగా డెవలప్మెంట్ అవ్వాలని మేము ఆలోచిస్తున్నాం పవన్ కళ్యాణ్ గురించి. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టారు కదా, పెట్టారు. సో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అలాంటివి పెట్టలే, ఎలా ఉంది? బాగానే ఉంది. ఈరోజు అయితే జర్నీ బాగా జరిగింది, బాగానే ఉంది. మీరు అంటే స్వేచ్ఛగా తిరగడానికి ఫ్రీ బస్ వేసారు, చాలా బాగుంది. ఫ్రీ బస్ ఎక్కారా? ఎక్కామండి. ఎలా ఉంది? ఫ్రీ బస్ పెట్టడం కూడా అది కరెక్ట్ కాదనిపించింది అండి మాకైతే. మా ఓనియన్ ఒపీనియన్, అందరి గురించి కాదు. అట్లీస్ట్ మొత్తం అందరికి కలిపి టికెట్ ప్రైస్ అనేది తగ్గించినా ఈక్వల్గా ఉంటుండే. అక్కడ జనాలు మనం ఎక్కినా కానీ ఏదో ట్రీట్ చేయడం నచ్చలేదు మాకైతే. అంటే ఏం చేశారు, ఎలా ఉందండి? ఆయన కండక్టర్స్ అయినా ఇంతకు ముందు ఎక్కడ పడితే అక్కడ కొంచెం లేడీస్ ఎవరైనా ఉంటే ఆపేవారండి. ఇప్పుడు వాళ్ళకి అవసరం లేదనేసి ఒక అబాధ్యతకరంగా ఆపట్లేదు అసలు. మేము ఆపిన 4 members ఉన్నాం మేము, ఆపమంటే కూడా బస్సు ఆయన ఆపలేదు. ఏదో వాళ్ళదేదో మేమేం అడగలేదు కదా, వాళ్ళు పెట్టిందే కదా. ఆల్రెడీ తెలంగాణలో అలా ఉండి మేము అనుకున్నాము. అది నా పర్సనల్ ఒపీనియన్, అందరికీ కాదు. మాకేదో కొంచెం టికెట్ ప్రైస్ అందరి మీద తగ్గిస్తే సరిపోనేమో అనిపించిందండి. ఒకవేళ పెట్టినందుకు కూడా కొంచెం ఇలా ట్రీట్ చేయడం బాగోదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది ఇక్కడ? ఆయనది ఏం చెప్పక్కర్లేదండి, ఆయన బంగారమే. అలా ఏం ఆయన మీద అలా ఏం కాదు. ఇది ఒక్కటే ఆయన ఆలోచించుంటే అందరి గురించి. ఆటో వాళ్ళు కూడా ఏదో అనుకుంటున్నారు కదా, ఇది ఒక్కటే ఆయన ఆల్రెడీ తెలంగాణలో చూసారు కాబట్టి కొంచెం ఆలోచించుంటే బాగుండేమో అనిపిస్తుంది. స్కూల్ పిల్లలకి బస్సు చాలా ఇబ్బందిగా ఉందండి. మాకు ఒకే కోరిక అంటే బస్సు ఛార్జీలు గట్రా పెట్టిన ఇబ్బంది ఏమి ఉండదు, కానీ మాకు ఇబ్బంది గట్రా ఏమి ఉండదు. కానీ కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. అసలు ఖాళీ ఉండడం లేదు, పిల్లలకి ఖాళీ ప్లేస్లు ఇవ్వడం లేదు, సీట్లు ఇవ్వడం లేదు. చాలా ఇబ్బంది పడిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారండి. పిల్లలకు ప్రత్యేకంగా బస్సు వేయాలని కోరుకుంటున్నామండి. సూపర్ 6 పథకాలు అన్ని అందుతున్నాయా? అన్నీ అందుతున్నాయండి, బాగానే అందుతున్నాయి. కానీ అదే బస్సు ఇబ్బంది అండి. జనం ఎవరన్నా ఎక్కుదామన్నా కూడా ఆఫ్ చేయడం లేదండి. ఎక్కడ కావాలంటే అక్కడ ఆఫ్ చేయడం లేదు. వాళ్ళు కూడా ఏదో కొద్దిగా ఇన్సల్ట్గా చూసినట్టుగా చూస్తున్నారండి, ఏదో ఇది కింద. కాకపోతే మేము బాగా కోరుకునేది ఏముందంటే స్కూల్ పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారండి. కాలేజీ పిల్లలోనే వాళ్ళకి మాత్రం బస్సు అందడం లేదండి. ఆ కాలేజీకి లేట్ అయిపోయింది, పెట్టడం వల్ల బస్సు అందడం లేదండి. అసలు ఖాళీ ఉండలేదండి. పిల్లలు ఎక్కలేకపోతున్నారు. ఆ ఎక్కువ పిల్లలన్నా లాగేస్తున్నారండి. పెద్దోళ్ళు గట్టనే లాగేయడం, బస్సుల్లో కొట్టేసుకోవడం, చాలా ఇబ్బంది పడిపోయి బస్సును ఆఫ్ చేసేయడం జరుగుతున్నాయి ఇలా కొట్టుకోవడాలు. జరుగుతున్నాయండి. నిన్న మా పాప కాకినాడ కాలేజీ నుంచి వస్తా 5 గంటలకే ఇంటికి రావాల్సిన అమ్మాయి 7 గంటలకు వచ్చిందండి. అదే అమ్మ అంటే బస్సులో కొట్టేసుకున్నారమ్మా, బస్సు ఆఫ్ చేసేసారు. చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ట్రబుల్ అయిపోతున్నాం అనేసి బాధపడ్డారండి. అది నియోజకవర్గం అయితే బాగానే ఉందండి. కొంచెం పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? చాలా బాగుందండి, బాగుందండి. అదే పిల్లలకు బస్సు వేయాలని కోరుకుంటున్నాను. ఫ్రీ బస్ పెట్టారు కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? మాకైతే చాలా సంతోషం. సంతోషంగా ఉందా? మహిళలకు ఉపయోగపడే పథకమేనా? ఓకే, మహిళలకు అందరికి ఉపయోగపడుతుంది. చాలా థ్యాంక్స్. సో ఇప్పుడు ఇలా ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు ఏమైనా నష్టాలు ఏమైనా ఉన్నాయా? లేదు అంటే బస్ క్రౌడ్ ఫుల్ అయిపోవడం కానీ అలా ఏమి లేదు, అంతా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా మహిళలకి, దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు వరకు డబ్బులు ఇచ్చుకునే ఎక్కాలి, ఇప్పుడు అయితే ఫ్రీ బస్ ఎక్కడికన్నా వెళ్ళడానికి. ఫ్రీ బస్సు పెట్టారు కానీ అసలు ఖాళీ ఉండట్లేదు ఎక్కడానికి కూడా. కొంచెం ఇబ్బందిగా ఉంది. ఫుల్గా ఉన్న జనం ఎక్కడ కూర్చొని కూడా ఉండట్లేదు. అంటే ఫ్రీ బస్ వల్ల ఆడవాళ్ళకి యూజ్ ఉందంటారా? ఉపయోగం ఉందంటారా? ఎక్కినా కూడా దిగిపోతారండి, వెళ్ళిపోతారు మనుషులు కూడా. అంతలాగా ఉందండి. మాకైతే ఫ్రీగా లేదు, ఇబ్బందిగా. పోపులే రాలేదు, మరి ఏం చేస్తున్నా చెప్తారండి. ఎక్కారా? ఎలా ఉంది? అయ్య బాబాయ్ బాగానే ఉందండి. ఎక్కే దగ్గర బాగానే ఉంది. ఇక్కడ పిఠాపురం వచ్చాము, అసలు రోడ్డు అసలు ఖాళీ లేకుండా అయిపోయింది. ఈ ఫ్రీ బస్ వల్ల హ్యాపీయేనా అందరూ? హ్యాపీ అంటే హ్యాపీ అండి, మరి తక్కువగా వస్తాం కదా. బాగానే ఉందండి. ఈ పథకం ఇలా కొనసాగిస్తారని అనుకుంటున్నారా మీరు? కొనసాగించవచ్చండి, కొనసాగిస్తారు, తప్పదు కదా. మాట ఇచ్చాక ఇంక తీసుకోలేరు కదా. కష్టమైనా నష్టమైనా తప్పదు. ఎక్కలేదు ఇప్పుడు వరకు ఉచిత బస్సు? ఎలా మహిళలకి ఉచిత ప్రయాణం అని అన్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుందండి. బాగుంది. ఎక్కడి నుంచి ఎక్కడ ఇప్పుడు వరకు ట్రావెల్ చేయలేదు అసలు బస్ మీద? ఇది మహిళలకు ఉపయోగపడే పథకమేనండి. మీరు ఏ ఊరు? సామర్లకోట. సామర్లకోట. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన ఎలా ఉంది? బాగుంది, బాగుంది. బాగుంది.
సూపర్ 6 పథకాలు అన్ని అందుతున్నాయా? అందుతున్నాయి. డిప్లొమా కంప్లీటెడ్. డిప్లొమా కంప్లీట్. ఆర్టీసీ పాస్ అయిందా? పాస్ అయిపోయింది. నార్మల్ ఛార్జెస్కి వెళ్ళేదాన్ని 1 month బ్యాక్. ఇప్పుడు ఫ్రీ బస్. ఫ్రీ బస్ ఇచ్చారు కదా, మరి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ. మంత్లీ 2000 వరకు మిగులుతున్నాయి ఛార్జెస్. సో స్టూడెంట్స్కి ఇది మంచి యూస్ఫుల్గానే ఉంది. తిమ్మాపురం అండి. పవన్ కళ్యాణ్ గారు ఈ బస్సు ఫ్రీ పెట్టారు కదా, ఇంకెలాగా దర్శనం చేసుకోవచ్చు, దేవుడి దర్శనం అని వచ్చామండి. బాగుందా? బాగా జరిగిందా ప్రయాణం? బాగానే జరిగిందండి, బాగానే చూసారు. తోపిడి గట్రా లేకుండా బాగానే ఇచ్చారండి, బాగా చేశారు. ఫ్రీ బస్ ఎక్కలేదండి. ఎక్కలేదా? చూస్తారా ఫ్రీ బస్ కోసం? ఫ్రీ బస్ కోసం ఆ, ఏ- ఇప్పుడు సామర్లకోట వెళ్తాను. సామర్లకోట. ఎలా ఫీల్ అవుతున్నారు? ఫ్రీ బస్ పెట్టారు కదా, ఇదివరకు డబ్బులు ఇచ్చి ఎక్కేవారు, ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ డబ్బులు లేకుండా వెళ్ళిపోవచ్చు. అవునండి, చాలా సంతోషంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారండి, బాగుందండి. మరి ఫ్రీ బస్ పెట్టారు కదా, ఇంకా ఎక్కలేదండి. ఇంకా మీరు ఎక్కలేదా? బాగుందా? దాని ఆడవాళ్ళకి ఉపయోగపడే స్కీమేనా? స్కీమ్ బాగానే ఉంది కానండి, కొంచెం పిల్లలకి ఎక్కడికైనా స్కూల్ బస్సులకి అయితే బాగుందండి. మహిళలు అంటే ఇది కదా, కొంచెం స్కూల్ బస్సులకి వెళ్తే బాగుంది. అంటే పిల్లలు లేని వాళ్ళు కూడా చాలామంది కట్టుకోలేకపోతున్నారు కదా, ఆటోలు గట్రా. వాళ్ళ ఆటోలకి కొంచెం లేని వాళ్ళకి బాగా అలాంటివి అయితే ఫ్రీగా ఉంటే బాగుందండి. ఇప్పుడు మట్టికి మాత్రం చాలా బాగుందండి. అలాగే ఫ్రీ బస్ ఎక్కారా మీరు? ఇంకా లేదండి. ఇంకా ఎక్కలేదా? ఎందుకు ఎక్కలేదు? మా ఇంకా ప్రయాణాలు ఏం చేయలేదండి. మా ఊరు దగ్గరే అండి, అంతేనండి. మరి ఇప్పుడు వరకు ఏ గవర్నమెంట్ ఇలా పెట్టలేదు కదా, ఈ గవర్నమెంట్ పెట్టింది. హ్యాపీ అనిపించింది? హ్యాపీగానే ఉందండి. బస్ కోసం చూస్తున్నారా? ఫ్రీ బస్ ఎక్కారు ఇప్పుడు కానీ? ఎక్కలేదు ఇంకా. ఇప్పుడు ఎక్కుతున్నారా? ఎలా ఉంది ఫ్రీ బస్ పథకం? బాగానే ఉందా? ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ పెట్టలేదు కదా ఇలా ఫ్రీ బస్, ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఎలా ఉంది ఫ్రీ బస్సు? ఇంకా ఫ్రీ బస్ ఎక్కలేదండి నేను. ఇంకా ఎక్కలేదా? ఆధార్ కార్డులు అన్ని తెచ్చుకున్నారా? ఫ్రీ బస్ ఎగ్జామ్ వచ్చారుగా, ఇది ఉపయోగపడింది ఇదేనా ఆడవాళ్ళకి? బాగుందండి. బాగుందా? మహిళలకు ఉపయోగపడింది? ఉపయోగపడేదండి, బాగానే ఉందండి, బాగానే ఉందండి. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉందండి. నేను కాకినాడ. కాకినాడ ఫ్రీ బస్ కోసం కూర్చున్నారా? బాగుందా ప్రయాణం? ఎక్కారా? ఫస్ట్ ఇది ఎక్కడం ఇంకా ఎక్కలేదా? ఇంకా లేదు, ఆహా. ఇది ఎక్కడం ఈ రోజే వచ్చాను. ఇప్పుడు వరకు ఎప్పుడు ఇలాగా ఏ ప్రభుత్వం తీసుకురాలేదు. ఎలా ఉంది ఈ స్కీమ్? బాగుంది, బాగుందా? బాగానే ఉంది, బాగుంది, ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉందమ్మా, అన్ని బాగానే ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారు ఎలా పరిపాలన? సూపర్, సూపరా? సూపర్ 6 హామీలు, బాగున్నాయి, తల్లికి వందనం, ఇవన్నీ కూడా బాగున్నాయి. ఇప్పుడు ఇదివరకు అయితే వాలంటీర్లు ఉండేవారు, ఇప్పుడు వాలంటీర్లు లేరు మరి. లేదు లేదు, రావట్లేదు. ఏం లేదులే, తెచ్చుకుంటున్నారు వెళ్ళి. నెలాఖరు వరకు కూడా ఇస్తున్నారు కదా, పెద్దోళ్ళకి కూడా నెలాఖరు వరకు కూడా ఇస్తున్నారు, తెచ్చుకుంటున్నారు. బాగుంది, ఇది బాగుంది. కొడవల నుంచి వచ్చారా? అయితే ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? బానే ఉందా? సూపర్ 6 పథకాలు అంటే ఉచిత గ్యాస్ బండ్లు కానీ, తల్లికి వందనం అన్ని పడుతున్నాయా? అలాగే ఇప్పుడు ఫ్రీ బస్ మీద వచ్చారా? ఫ్రీ బస్ ఇప్పుడు వరకు ఏ గవర్నమెంట్ పెట్టలేదు కదా, దాని మీద బాగుంది, మంచిగా అన్ని బాగున్నాయి.